మధ్యలో ఓట్ల యుద్ధం జరుగుతున్నది. ఇక్కడ చూడాల్సింది చీలమల్లన్నకో పుల్వాముడు రాజుకో వీళ్ళ మధ్యలో ఫైట్ జరుగుతలేదు. ఈ ఫైట్ను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చూడాలి. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చిండు, ఆంధ్రలతో మోసం అవుతుందని ఇది క్లియర్. వచ్చిన తెలంగాణ ఎట్లుండాలి? నా అమ్మలకు పెన్షన్ వస్తలేదు, నా అమ్మలకు 200 పెన్షన్ వస్తుంది. వస్తున్న పెన్షన్ను 2000 చేసిండా లేదా? చేస్తేనే చేసిండు, లేకపోతే లేదు. రైతులకు ఒరే పెట్టుబడి సాయం కింద రైతులు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని 10,000 ఇచ్చిండు. ఇస్తే ఇచ్చిండు, లేకపోతే లేదు, ఇచ్చిండు. ఆడపిల్లల పెళ్లికి ఎవరికి అడగాలి? మామ అయితే లేడు, తండ్రి కష్టం ఉన్నది, ఆడపిల్ల పెళ్లి చేయాలని 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఇస్తే ఇచ్చిండు, లేకపోతే లేదు. ఇంకా మన పాతకేరికి చిన్న చిన్న 1 HP మోటార్ పెట్టి నీళ్లు పోయిస్తుంది గుయ్యమని పొద్దున. మరి అసలు తిప్పలు పోయి ఇంటింటికి కాళ్ళను కడిగిండు, మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండు. ఇస్తే ఇచ్చిండు, లేకపోతే లేదు. ఇట్లా ఒక్క రంగం చెప్పలేను. విద్య వైద్య ప్రతి వైద్యంలో చేసినప్పుడు పిల్లలు ఒట్టగానే కేసీఆర్ కిట్ పేరిట పిల్లలకు మంచి దవాఖానలు కట్టించి మెడికల్ కాలేజీలో ఒక్కటి చెప్పగా నేను ప్రతి జిల్లాలో అన్ని తెచ్చిన కేసీఆర్ మంచి పాలన చేస్తే ఇంకో 5 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా ఈయన చేస్తే మనం సన్యాసం మఠం తీసుకోవాలని కాంగ్రెస్లో ఒక ఆలోచన వచ్చి వీలే చేసేది కాదు మేము చేస్తామని ఆయన ఏం చేసిండు 420 హామీలు ఇచ్చిండు. ఏమని చెప్పిండు? వీళ్ళు ఇస్తున్న 2,000 నేను 4,000 చేస్తాను. సప్పట్లు కొట్టినాం, ఓట్లు వేసినాం నమ్మి. ఈయన ఇస్తున్న 1,00,000కు ఇంకా తులం బంగారం కల్పిస్తాను. వెరీ గుడ్, సంతోషం అన్నాం. మరి ఎందుకు ఇవ్వలేవు అని ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు అవకాశం వచ్చింది. ఎట్లా అడిగే అవకాశం వచ్చింది? ఓటు రూపంలో ఓటు వేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఆసుంటి ధోకేబాజీ చేసిన జూటా మాటలు చెప్పి ఓట్లు దంచుకొని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డికి ఈరోజు అడిగేటువంటి అవకాశం వచ్చింది. ప్రశ్నించేది వచ్చింది కాబట్టి అడుగుతున్నాం, ఓట్లేము. లేదు ఇంకింత మనం మళ్ళా చేకూర్తలో కోటేస్తే 2,000 పెన్షన్ రానందుకేమో ఇంకా 1000 చేసినా ఏమనం ఇంకేమనం. కాబట్టి మంచి అవకాశం వచ్చింది, రాజకీయం వచ్చింది కాబట్టి రాజకీయం మాట్లాడుతున్నాము. సందర్భం వచ్చింది కాబట్టి కళ్ళ గట్టినట్టు చూపిస్తున్నాము. విఘ్నులని ఈ అమ్మాయి డాక్టర్ ఉన్నది, తన సొంతంగా మెడికల్ ఏమైనా పెట్టి అయినా సరే, మెడికల్ క్యాంప్ పెట్టి అయినా సరే నియాసటి అమ్మల అక్కలకు సేవ చేయడానికి చదువుకున్న మేధావి వర్గము హుషారుండి 4గురికి హెల్ప్ చేస్తారు. కాబట్టి ఇటువంటి అమ్మాయిని గెలిపించాల్సింది కోరుచున్నాం. ఖచ్చితంగా మానస 13వ తారీఖు జరిగేటువంటి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఘన విజయం సాధించబడుతుంది. మీ అందరి యొక్క ఆశీర్వాదం కావాలని మేము అడుగుతా ఉన్నాము. దయచేసి మీరే రెండింటిని పొందడం చూసుకోండి, కారును చేయని పొందడం చూసుకొని ఆలోచన చేసి ఓట్లు వేయండి. వాళ్ళు కూడా వస్తారు, అడుగుతారు, మభ్య పెడతారు, దండం పెడతారు, మా లెక్కని అన్ని చెప్తారు. కాకపోతే వాస్తవాలు చదువుకున్న వాళ్ళు, మేధావులు లాంటి మీలాంటి రెడ్డి వాళ్ళు ఆలోచన చేసుకొని ముందుకోవాల్సింది తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే. థ్యాంక్ యూ రెడ్డి గారు.